హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్. మిరియాల రసం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ఈ మిరియాల రసం దగ్గున్న వాళ్ళు, ఎక్కువగా కోల్డ్ ఉన్న వాళ్ళు చేసుకొని తాగడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. వెంటనే కోల్డ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, అలాగే దగ్గు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రసం ఏ విధంగా చేయాలో చూద్దాము. రసం చేసుకోవడానికి కొంచెం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ వచ్చేసి నేను కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, ధనియాలు అన్నీ 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇవి ఒక లైట్గా 1 or 2 minutes వేయించుకోవాలి, సిమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 1 minute వేయించుకోవాలి. తర్వాత కూల్ అయిన తర్వాత మనం దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చేసుకోండి. మిక్సీలో మనకు పూర్తిగా పౌడర్ లాగా అవ్వదు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక 3 టమాటాలు లావ్ సైజువి 3 కట్ చేసి వేస్తున్నాను. దీన్ని కూడా దాంట్లో వేసేసి మిక్సీ చేసేసేయండి. మిక్సీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇక్కడ నానబెట్టేసుకున్నాను. నేను ఒక 10 minutes బ్యాక్ నానబెట్టుకున్నాను. మిక్సీ ప్రాసెస్ అయిపోయేలోపు ఇది కూడా ఇక్కడ నానిపోతుంది. నానిన తర్వాత మనం చేత్తో ఈ విధంగా అనుకుంటే మనకి దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది, గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయలేని వాళ్ళు చింతపండును కూడా మనం టమాటాతో మిక్స్ చేసుకుంటాం కదా, అప్పుడు చింతపండు కూడా వేసేసుకోవచ్చు. 2 ఒకటేసారి వేసేసుకోవచ్చు. కానీ నేను ఇలా చేశాను. ఇప్పుడు మనం చింతపండును కూడా పిండేసుకున్నాము. ఇప్పుడు టమాటా గుజ్జుని, చింతపండు రసాన్ని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి రసం ఎంత క్వాంటిటీ కావాలో అంతకు సరిపడా వాటర్ వేసేసుకోవాలి. మనకి ఎంతైతే రసం కావాలో అంత సరిపడా వాటర్ వేసేసుకోండి. అంత వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం కారం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మన మిరియాల్లో ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన రసం చేసేద్దాం. పోపు పెట్టుకోవాలి కదా రసంకి. సో నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలి లైట్గా. ఇవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి. కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు ఇది ప్రిపేర్ అయినాక ఒక గ్లాస్లో వేసుకొని కూడా డైరెక్ట్గా తాగేయచ్చండి. చాలా రిలీఫ్గా ఉంటుంది మనకు. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసి నేను కొంచెం ఉడకాలండి, ఇది పొరలాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా 1-2 సార్లు ఈ విధంగా పొర్లించుకోవాలి. ఇలా పొర్లించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మిరియాల చారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వింటర్ సీజన్లో చేసుకున్నాము అంటే మనకి కోల్డ్ కాఫ్ తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you friends.